ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పౌరి లోయలో బస్సు పడింది. 5గురు మృతి చెందారు. 17 మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్ లోయలో ఈ బస్సు దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించగా 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్ జిల్లాలో ఆదివారం ఈ యాక్సిడెంట్ జరిగింది. పోలీసులు అధికారులు అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 17 మంది గాయపడ్డారు. 5గురు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీనగర్ ప్రాంతంలోని దహల్పూరి దగ్గర కొండ దిగువన 100 మీటర్ల దూరంలో ఈ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో 22 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. అందులో 5గురు మరణించినట్టు తెలుస్తుంది. 17 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పౌరి జిల్లా కంట్రోల్ రూమ్ ఎస్డీఆర్ఎఫ్కి స్థానికులు సమాచారం అందించారు. ఎస్డీఆర్ఎఫ్ టీం అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు పౌరి నుంచి దహచౌరికి వెళ్తుండగా ఇది జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ విషాద ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందిస్తూ పౌరిలోని కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో 5గురు ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పారు. శ్రీనగర్ ఆసుపత్రికి 7గురిని తరలించారు. మొత్తం మీద ఈ ఘోర దుర్ఘటనతో ఒకసారిగా ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు ఏకంగా 100 మీటర్ల లోయలోకి పడిగింది. కొండపై నుంచి 100 మీటర్ల లోపలికి పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 5గురు మరణించారు. 17 మంది గాయాల పాలయ్యారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రి తరలించారు. తర్వాత కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్న దృశ్యాలు ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్ జిల్లాలో జరిగిన యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యాలు. పౌరి లోయలో బస్సు పడిన దాదాపు కొండ మీద నుంచి 100 మీటర్ల దిగువకి బస్సు పడిపోయింది. దీంతో 5గురు మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. పౌరి గర్వాల్ జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 5గురు మృతి చెందారు. పౌరి లోయలో బస్సు పడింది. 17 మంది గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పౌరి జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, ఉత్తరాఖండ్లోని పౌరి నుంచి దహల్ చౌరికి వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదానికి గురైంది. 100 మీటర్ల లోతైన లోయలో ఈ బస్సు పడిపోయింది. దీంట్లో 6గురు అక్కడికక్కడికే మృతి చెందగా 22 మంది గాయపడ్డట్టు కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. బస్సులో 28 మంది ప్రయాణికులతోటి పౌరి నుంచి దహల్ చౌరికి వెళ్తుండగా ఈ యొక్క ప్రమాదం సంభవించింది. అయితే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క సహాయక చర్యలు మునిగి ఉన్న పరిస్థితి ఉంది. బస్సులో క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పౌరి జిల్లాలోని ఒక స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనకు సంబంధించిన అంశం పైన ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్సు లోయలో పడిపోవడానికి గల కారణాలు ఏంటి, అతివేగమా లేదంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా అన్న దానిపైన కూడా కొంత విచారణ అయితే కొనసాగుతుంది. డ్రైవర్ కు కూడా కొంత గాయాలు అవడంతో ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు యొక్క ఘటనకు సంబంధించి సహాయక చర్యలు మునిగి ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా 100 మీటర్ల లోతులో ఒక్కసారిగా పడిపోవడంతో బస్సు అంతా కూడా తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. నుజ్జునుజ్జైన పరిస్థితి ఉంది. అయితే 100 మీటర్ల లోతు నుంచి సహాయక చర్యలు కొంత ఆలస్యం అవడంతో క్షతగాత్రులకు కొంత ఈ యొక్క ప్రమాద తీవ్రత అనేది మరికొంత పెరిగింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఉత్తరాఖండ్ పౌరి గర్వాల్ జిల్లాలో జరిగింది ఘటనలో 6గురు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 16 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి.
పౌరి కొండపై నుంచి లోయలో 100 మీటర్ల దిగువకి బస్సు బోల్తా పడింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం, కలిసివేసే దృశ్యాలు అవి. దీంతో స్థానికుల ప్రమాదాన్ని గమనించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంకి సమాచారం అందించారు. దాంతోపాటు పోలీసులకు సమాచారం అందించడంతో వారంతా కలిసి సహాయక చర్యలో పాల్గొంటున్నారు.